తల్లిని జగన్మాతగా పూజిస్తున్నాము, ప్రపంచమాద్యంతా ఆమెను దుర్గా ఆ విధంగా పూజిస్తోంది. అయితే ఎన్ని కష్టాలు భరించింది. కామార్పుకూరలో ఉన్నప్పుడు వండుకోవడానికి అన్నం లేదు, దాంట్లో ఏదైనా కూరగాయలు అనేది లేదు, ఏమీ లేదు, ఉప్పు వేసుకోవడానికి ఉప్పు కూడా లేదు. ఎన్ని కష్టాలు భరించింది. ఏమైనప్పటికీ కూడా ఏమి కంప్లైంట్స్ లేదు. ఇది శ్రీరామకృష్ణ వారి ఆదేశం, నాకు ఈ గ్రామంలో ఉండాలి అని నేను ఉంటాను అంతే. ఏమైనా సరే ఆ కష్టాల్ని భరించే శక్తి ఆమెలో అపారంగా ఉందండి. బాల్యము నుండే అంతే, అమ్మ ఎన్ని కష్టాలు భరించిందండి. ఆ కష్టాలన్నీ భరించడం ద్వారా ఆమెలో అపారమైన ఒక శక్తి అనేది జాగృతమైంది. కష్టాల్ని భరించడం ఒకటి అయితే, పాజిటివ్ అవుట్లుక్ దాని ద్వారా మనం భరించినట్టయితే ఒక అపారమైన శక్తి మనలో కలుగుతుంది. అందుకే వారి దగ్గర ఎవరు వచ్చినా కూడా వారికి కూడా సాంత్వన కలుగుతుంది. వారికి